ఇక్కడ అంతే అది ఆ విజన్ ఉంటేనే అవుతుంది. ఇప్పుడు మనము ఎక్కడెక్కడ మనము పని చేశానో అక్కడంతా నేను రైట్ ఫ్రమ్ మై నల్గొండ డేస్ నుంచే నేను ఐ స్టార్టెడ్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ స్టార్ట్ చేశాను నేను. అప్పుడే ఒక సపరేట్ ఆఫీసర్ పెట్టి అప్పుడే మనము ఒక వింగ్ సపరేట్ చేసి ఫోకస్ చేయాలని చెప్పి అట్లా విజన్ ఉంటేనే అవుతుంది. ఎట్లా మనం ఎస్పీ లెవెల్లో చేశానంటే డిస్ట్రిక్ట్ లెవెల్ చేశానంటే మళ్ళీ కమిషనర్ వచ్చిన తర్వాత కూడా నేను ఐ స్టార్టెడ్ మై ఓన్ వింగ్ బికాజ్ ఇట్ రిక్వైర్స్ అ ఫోకస్డ్ ఆఫీసర్స్ ఇచ్చి ఒక డీసీపీని ఇచ్చి అట్లా స్టేట్ లెవెల్ కూడా అయితే అది ఒకటే కాదు. బికాజ్ ఇట్ షుడ్ హ్యాపన్ ఎంటైర్ కంట్రీలో కావాలి. ఎందుకంటే వీళ్ళకు దేర్ ఇస్ నో బార్డర్స్ నౌ బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావడంతో ఎక్కడ ఉన్న వాళ్ళే ఎక్కడో లింక్ అవుతారు, ఎక్కడ ఉన్న వాళ్ళే ఎక్కడో చీట్ అవుతారు. మళ్ళీ ఆ భ్రమే నుంచి రావాలి పోలీసులు. రక్తం కనిపిస్తున్న నేరం అనే నుంచి బయట రావాలి. బందోబస్తే లైఫ్ అనుకోవద్దు. దేర్ ఈజ్ మచ్ బియాండ్ దిస్ క్రైమ్స్, మచ్ బియాండ్ దిస్ లైఫ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక చిన్న 324 కేసు అయినా కొట్లాడైనా మనము 10 మంది పోతాను, పట్టుకోవడానికి పోతాను. ఒక చైన్ స్నాచింగ్ అయితే మొత్తం సిటీ అంతా అలర్ట్ చేస్తాను. ఇక్కడ వేలాది కోటి రూపాయలు మోసం జరిగితే వీ డోంట్ ఈవెన్ గివ్ సమ్ టైమ్ టు దెమ్. సో అంటిల్ వీ హ్యావ్ అ ఫోకస్ టు అక్కడ ఉన్న హెడ్ లేదు ఇది ఒక క్రైమ్, నేను కూడా ఒక ప్లాన్ ఉండాలి, ఇక్కడ ఆఫీసర్స్ కేటాయించాలి, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డెడికేటెడ్ ఆఫీసర్స్. చాలా మంది కూడా రారు, బట్ వీ హావ్ టు పికప్ పీపుల్, ట్రైన్ దెము, టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే దే హావ్ టు ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి, అక్యూజ్ను పట్టుకోవాలి, ప్లస్ హీ హాస్ టు ఫేస్ జ్యుడిషియరీ బికాజ్ వీళ్ళ దగ్గర ఈజీ మనీ ఉండడంతో లాయర్స్ ఆర్ దేర్, దే డెఫినెట్లీ ప్రతి దగ్గర కూడా మీకు అడుగు చేస్తారు. చూడండి క్యూనెట్లో 2017లోనే అక్కడ అప్పుడున్న ఒక సుప్రీంకోర్టు జడ్జ్ హెస్ గివన్ ఒక స్టే ఇచ్చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చీట్ చేస్తున్నారు. నేను అంత ఉన్నా నేను ఐ డిడ్ నాట్ అలౌ, ఐ కెప్ట్ ఆన్ బుకింగ్ కేసెస్. నా పైన కంటెంప్టేషన్ ఐ డిడ్ నాట్ డూ దిస్. ఎంతమంది చేస్తారు? సుప్రీంకోర్టుతో ఎందుకు పోయి హైకోర్టులో ఎందుకు కొట్లాడాలి? హైకోర్టులో కూడా ఎంత ఇబ్బంది పెట్టినా ప్రతిసారి కూడా ఐ యూస్ టు ఫైల్ కౌంటరు. ప్రతిసారి ఐ యూస్ టు గో అండ్ మీట్ ది అడ్వకేట్ జనరల్, అక్కడ ఉన్న జీపీస్ కలిసి లేదు ఇంపార్టెంట్ కేసు, పబ్లిక్ డబ్బులు ఇది, మనం చేయకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తారని చెప్పి. అదేవిధంగా మనము వీ హావ్ టు గివ్ మీడియా మీ ద్వారా అడ్వైజర్స్ కూడా ఇట్లా మోసం జరుగుతుంది, కొత్త సైబర్ క్రైమ్ నడుస్తున్నాం, కొత్త ఎకనామిక్ ఆఫెన్స్ నడుస్తున్నాం, ఇది కొత్త రకం ఉంది, మీరు అందరూ అలర్ట్ ఉండాలి. ఓకే, పబ్లిక్ మెమరీ షార్ట్, బట్ వీ హావ్ టు కీప్ ఆన్ టెలింగ్. మనం పబ్లిక్ కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, మనం కాలేజ్ పోవాలి. ఇప్పుడు అన్నీ కూడా టెక్నాలజీ కదా, మనకున్న వాట్సాప్ను వాడుకోవాలి. ఇది పనికి రాకుండా యూట్యూబ్లో అది ఇది చూస్తుంటారు. మనము జస్ట్ 30 seconds 1 second ఒక 1 minute వీడియోస్ పెట్టడం, అలర్ట్ పెట్టడం, ఇట్ గోస్ అ లాంగ్ వే. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఎండ్. బికాస్ నైజీరియన్ ఫ్రాడ్స్ ఎంత జరుగుతున్నావు, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ఎక్కడెక్కడ నుంచి కూర్చొని ఫేక్ ప్రొఫైల్స్ పెట్టేసి ఎంతమంది ఆడపిల్లలని 7 to 8 lakhs 10 lakhs 15 lakhs. మొన్న ఒక లేడీ ఫోన్ చేసింది, ఐటీ ఎంప్లాయీ, షీ లాస్ట్ 8 lakhs. అంటే ఈజ్ సింగిల్ పేరెంట్, మళ్ళీ ఏదో కంపానియన్ కావాలని చెప్పి సీ పోస్టెడ్ అర్ ప్రొఫైల్. సమ్ బ్యాడ్ ఫెలో సిట్టింగ్ ఇన్ అబ్రాడ్ హెస్ సెంట్ దట్ నేను వచ్చాను, ఎయిర్పోర్ట్కి వచ్చాను, నాకు ఇక్కడ నీ కోసం చాలా గిఫ్ట్ తీసుకొచ్చాను, నాకు ప్లీజ్ సెండ్ మీ మనీ అని చెప్తే ఈ లేడీ కూడా బిలీవ్ చేసి సీ హెస్ సెండ్ మనీ. అండ్ ఆఫ్టర్ దట్ సెల్ ఫోన్ ఇస్ స్విచ్డ్ ఆఫ్. ఈ మధ్యలో ఇంకా డ్రగ్స్ పేరుతోని మీరు పట్టుకున్నారు, మీరు బాంబే పోలీస్, మహారాష్ట్ర పోలీసు, బాంబే పోలీస్ నుంచి మీకు కంట్రోల్ నుంచి మాట్లాడుతున్నాం, యూ సెంట్ అ పార్సల్ టు సమ్ తైవాన్ ఆర్ సమ్ ఇండోనేషియా, అక్కడ పట్టుకున్నారు, దాంట్లో కౌంటర్ మటీరియల్ అని చెప్పి అవర్ పీపుల్ ఆర్ బిలీవింగ్. అండ్ మన ఒక ఊరికి వెళ్తే డాక్టర్ చెప్తున్నారు హి హస్ లాస్ట్ 22 lakhs. ఓ మై గాడ్. ఇట్లా దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్ బికాస్ పీపుల్ ఆర్ గెటింగ్, పీపుల్ షుడ్ రియలైజ్ మీరు నేను తప్పు చేయలేదంటే ఎందుకు భయపడాలండి, యూ షుడ్ గివ్ దెమ్ బ్యాక్. నాకు 2-3 ఫోన్ చేశారు, ఇట్లా నాకు ఫోన్ వస్తుంది, డోంట్ బిలీవ్ దెమ్ ప్లీజ్. వాళ్ళు వస్తే మీరే చెప్పండి ఎక్కడ ఉంది, మీ పైన కంప్లైంట్ ఇస్తానని చెప్పి తిరగబడండి, చూడండి ఏం చేస్తారని చెప్తే నేను ఎవర్ కాల్ బ్యాక్. సో అంటిల్ వీ షుడ్ గెట్, పీపుల్ షుడ్ ఆల్సో గెట్ అవేర్ అలాంగ్ విత్ ఇన్వెస్టిగేషన్ ఒకటి చేయడము, ప్లస్ ఒకటి పబ్లిక్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ చేయడము. ఉన్న వాళ్ళు పబ్లిక్ ను కూడా మనం వీ హావ్ టు కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్ దెమ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపన్. మనం మంచి ఒక వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చి ఉన్నారు, కొంతమంది సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఈ సైబర్ వాలంటీర్స్ ని తయారు చేయడము, వాళ్ళ ద్వారా అటెండ్ కావడం, లేదంటే కాలనీస్ కూడా ఒకటి మనం ఒక వాలంటీర్ సిస్టమ్ పెట్టడము, ఇట్లా రకరకాల హోలిస్టిక్ ప్లాన్ పెట్టుకుంటేనే మనం చేయగలుగుతాం. లేదంటే ఏదో ఒక రోజు మనం కేసు పట్టుకుని పెద్ద ప్రెస్ మీట్ కనుక్కుంటే కాదు. అండ్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డెడికేషన్. ఎకనామిక్ ఆఫెన్సెస్, సైబర్ క్రైమ్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్. అండ్ ఆల్సో మనము ఇక్కడ కాకుండా టీమ్స్ కూడా బయట పంపించాల్సి ఉంటుంది. పంపించాలి, మనం ఇంకా తప్పదు. ఎక్కడో జార్ఖండ్లో కూర్చొని చేస్తుంటారు, లేదంటే హర్యానాలో మేవర్లో లేదా భరత్పూర్లో కూర్చొని చేస్తుంటారు. అది ఉంటుంది, మనము ఆ రిస్క్ ఉంటుంది. మనం వీ హావ్ టు మోటివేట్ అవర్ ఆఫీసర్స్, వీ షుడ్ గివ్ దెమ్, వాళ్ళకు కొంచెం ఎంపవర్ చేయాలి, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి, దెన్ ఓన్లీ విల్ టెల్. సో ఒకటి కేసు చేస్తే కొంచెం అట్లీస్ట్ 15 days 20 days పీపుల్ విల్ టాక్.
ఇప్పుడు దాని తోడు ఏమైంది, ఇప్పుడు సైబర్ క్రైమ్లు, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు అంతకుముందు హిందీ కాల్ వస్తే మీరు ఇది బయట ఫ్రాడ్ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్ఎంప్లాయిడ్ నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి రిక్రూట్మెంట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్లో పెట్టి మీకు తెలుగులోనే ఫోన్ చేపిస్తారు. వాళ్ళు మీ ఓటీపీనో లేదంటే మీకు అది ఉందా చెప్పి మీరేమనుకుంటారు, అవునవును బ్యాంక్ వాళ్ళు చేస్తుంటారు కదా వాళ్ళే ఉండొచ్చు అని చెప్పి, వాళ్ళకేమో ఫిక్స్డ్ అమౌంట్ ఉంది శాలరీ ప్లస్ అగైన్ దే ఆర్ గివింగ్ కమిషన్. ఇప్పుడు 1000 రూపీస్ చీట్ చేశారంటే 30% మీకు ఆ రోజు వచ్చేస్తుంది వాళ్ళకు. ఇంత రోజు ఒక 10 బకరాలు దొరికితే మనకి చాలు కాదు. సో ఇట్లా రకరకాల క్రైమ్ ఈస్ చేంజింగ్ అంటిల్ వీ థింక్ ప్రాపర్లీ. ద లీడర్ హ్యాస్ టు ఫోకస్. ఈ నడుస్తూనే ఉంటా బందోబస్తులు ఇవి చిన్న చిన్న క్రైమ్స్ నడుస్తున్న, బట్ ఈ ఫోకస్డ్ అప్రోచ్ ఉంటేనే దెన్ ఓన్లీ వీ కెన్ సాల్వ్, అదర్వైజ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. మనము ఇప్పుడు చూస్తుంటే ఈ ట్రెడిషనల్ క్రైమ్స్ బాగా తగ్గిపోయింది. అవును సార్, బాగా తగ్గిపోయింది. ఇప్పుడు చైన్ స్నాచింగ్, సీసీటీవీ నెట్వర్క్ వచ్చింది, ఇక్కడ అన్ని చోట్ల కూడా వచ్చింది. వీఆర్ ఏబుల్ టు క్యాచ్ దెమ్. ఇప్పుడు ఒక టైంలో మనం షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చిన మనము ఇప్పుడు అంతా తగ్గిపోయింది. ఎక్కడో దగ్గర మనకు దొరికిపోతున్నా కూడా అవి చాలా నెగ్లిజిబుల్ ఉన్నాం. సో అలాంటిది క్రైమ్స్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు సీసీటీవీ ద్వారా టెక్నాలజీ వచ్చింది, వీఆర్ ఏబుల్ టు దిస్ అంతా లేదు. బట్ దిస్ రిక్వైర్స్ ఫోకస్. ఇది ఫోకస్ చేయకపోతే పీపుల్ యాజ్ అ కస్టడియన్ ఆఫ్ దిస్ పబ్లిక్ ఆఫ్ దిస్ సొసైటీ అండ్ దిస్ కంట్రీ హ్యావ్ అ మోరల్ రెస్పాన్సిబిలిటీ దట్ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. ఏదో మాకు సంబంధం లేదు, కొంతమంది ఆఫీసర్స్ నాకేం చెప్తారు, మీరు ఎందుకు పట్టించుకుంటావా, ఏమైతుంది మీకు, వాళ్ళు చీట్ అయితే చీట్ కానండి, హౌ కెన్ ఐ అలౌ పీపుల్ టు కమ్ అండ్ చీట్ మై పబ్లిక్. నేను ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు దెమ్. నేను వాళ్ళ దగ్గర నుంచి జీతం తీసుకున్నాను, వాళ్ళ దగ్గర సేవ కోసం వచ్చాను, ఒక ఐడియాలజీ కోసం ఈ సర్వీస్కి వచ్చినప్పుడు నేను హ్యావ్ టు గివ్ దెమ్ బ్యాక్. ఐ కాంట్ జస్ట్ రిలాక్స్ అయింగ్ దట్ నాకు జీతం వస్తుంది నాకేం పోతుంటే ఇంకా అందరూ అట్లా అనుకుంటే ఎవరు చేస్తారు ఈ క్రైమ్ కానీ, ఎవరు చేస్తారు, ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ దట్ ప్యాషన్. ప్లస్ మన వాళ్ళేమో ఎప్పుడు కూడా మనము సిఐడిలో కానీ లూప్ లైన్లో వేస్తే ఇక్కడ యూనిఫామ్ లేని పోస్ట్ దే ఫీల్ యాజ్ ఇఫ్ దట్ ఒక మంత్ ప్రపంచం పడిపోయింది అనుకుంటారు. కాదు, ఎవరి పోస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు చెప్పారు, ఓ సార్కి ఏదో సైడ్ లైన్ చేస్తారు, ఇది యూనిఫామ్ లేని పోస్ట్. ఏమైంది మనకు, జీతం ఏం పని అట్లా. ఇప్పుడు సిఐడికి వెళ్ళాను, సిఐడిలో ఐ వాజ్ దేర్ ఫర్ 1 year అండ్ దే ట్రాన్స్ఫర్డ్ మీ టు బెటాలియన్. నేను ఐ వెంట్ అండ్ రిక్వెస్టెడ్ మై డీజీ, అప్పుడు ఉన్న ఆఫీసర్స్ అడిగాను, మా అడిషనల్ డీజీ కూడా మాకు సపోర్ట్ చేసి ఇట్లా ఆయన వద్దు మంచి పని చేస్తున్నారు ఎకనామిక్ ఆఫీసర్స్ అంటే, లేదు డీజీ గారు నో గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్, హి హస్ టు గో అండ్ జాయిన్ అన్నారు. లాస్ ఏమైంది, ఎవరికైంది 1 year ఐ వెంట్ దేర్ అండ్ బెటాలియన్లో ఏం వర్క్ లేదు ఏం లేదు. ఓకే, ఐ డిడ్ సంథింగ్ దేర్ ఫర్ ద వెల్ఫేర్. అక్కడ నేను కొంత మళ్ళీ అక్కడ స్ట్రీమ్ లైన్ చేస్తాను, అది వేరే సంగతి. బట్ అంటే మనము ఐ వాంటెడ్ టు స్టే బ్యాక్ అండ్ వర్క్ ఫర్ సిఐడిలో ఇంకా కొంత సిస్టమ్ డెవలప్ చేసి అప్పుడే చాలా బాగా అయింది. చాలా వీ డిడ్ లాట్ ఆఫ్ వర్క్, వీ కుడ్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ ది సొసైటీ దట్ సిఐడి అంటే ఏమనేది మనము చూపించగలిగాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపన్. సో సచ్ థింగ్స్ హ్యాపన్ బికాస్ వెన్ వీ రబ్ బిగర్ పీపుల్, డెఫినెట్లీ వాళ్ళందరికీ బాగా పెద్ద లింక్స్ ఉంటావు, డెఫినెట్లీ ఎక్కడి నుంచి వస్తుంది, పడినప్పుడు మనం నిలబడాలి. కొంతమంది మనకు సపోర్ట్ చేస్తారు, కొంతమంది దే ఈజీలీ గివ్ అప్ అండ్ దే జస్ట్ అట్లా కాదు. మనం ఒక లేదు ఇది మోసం ఉంది, ఇప్పుడు నేను దిస్ ఇస్ మోసం అంటే ఇప్పుడు కూడా చెప్తాను ఇట్స్ మోసం అని చెప్పి ఎన్నోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు మనం క్యూనెట్ కానీ యాంబే కానీ స్టిల్ పీపుల్ ఆఫ్టర్, ఇప్పుడు చూడండి నేను 2006-07 పెట్టిన కేసు ఇప్పుడు మొన్న వచ్చి ఈడీ వాళ్ళు అటాచ్ చేశారు. చూడండి సచ్ ఏ స్పీడ్ ఇట్ ఈస్. 16-17 years తర్వాత వాళ్ళ ప్రాపర్టీ thousands of crores has gone out of these countries, lakhs of crores have gone out of these countries and we are not bothered and we talk of so much big revolution అది ఇది అంటాం కానీ అది కాదు. మనము పాలసీ మేకర్స్ హ్యావ్ టు రియలైజ్, మనం యాజ్ అడ్మినిస్ట్రేటర్స్ వీ హ్యావ్ టు రియలైజ్ దట్ ఎస్ దిస్ హ్యాస్ టు బి స్టాప్, దిస్ కాంట్ బి అలౌడ్. అప్పుడే మనం ఆపగలుగుతాం, లేదంటే కష్టం. ఎక్కడ ఎందుకు ఇన్నాళ్ళుగా నేను మీడియాలో ఉంటూ పొద్దున్న లేస్తే సివిల్ సర్వెంట్స్ ఇంటర్వ్యూ చేస్తూ నేనే రీసెంట్గా 2 సార్లు మోసపోయాను సార్. కెన్ యూ బిలీవ్? ఏదో ఓల్డ్ ఆఫీస్ ఫర్నిచర్ ఉంటే OLX-లో పెట్టా. వాడు ఏమన్నాడు, మాకు నచ్చిందండి, మీకు ఎంత చెప్తున్నారు అంటే 30,000 అండి అన్నాను. 30,000 మీకు వేసేసానండి అన్నాడు. మా వాళ్ళు వస్తున్నారండి, దే ఆర్ ఆన్ ద వే, దే విల్ పిక్ ద యువర్ స్టఫ్, మీకు 30,000 వేసాను, ఒక్కసారి చెక్ చేసుకోండి అన్నాడు. ముందు 1 రూపీ పంపించాడు, 1 రూపీ వచ్చింది. అది టచ్ చేస్తే 1 రూపీ వచ్చినట్టు కనిపించింది. 30,000 వేసానని ఎప్పుడైతే మెసేజ్ పెట్టాడో నాకు పిన్ కూడా రాలేదు సార్. కెన్ యూ బిలీవ్ ఇట్? జస్ట్ 30,000 యూ హ్యావ్ రిసీవ్డ్ 30,000 అని మెసేజ్ వచ్చింది. అది క్లిక్ చేయగానే నా అకౌంట్లో 30,000 వెళ్ళిపోయింది వాడికి. నో పాస్వర్డ్, నథింగ్. నేను వాడు నాకు కాన్వర్జేషన్లో ఉన్నాడు ఫోన్లో, అది పట్టుకుని నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాడు అప్పటికే అకౌంట్లో పడ్డ డబ్బులు తీసేశాడు, ATM ద్వారా తీసేశాడు. అండ్ సింప్లీ వాడు నన్ను అబ్యూస్ చేస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, నాకు ఇంకా డబ్బులు వేయట్లేదు అని అబ్యూస్ చేస్తూనే ఉన్నాడు. మన వాళ్ళు అంటారు, మేడం మీరు కేసు రిజిస్టర్ చేయండి అంటారు. నాకు ఇంకా మతిపోయింది సార్, మీరు నమ్మరు.
ఇంకా మీకేది అయితే ఇంకా పాప గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కడ పోతారు? మీరు యూ హ్యాడ్ యాక్సెస్ టు గోయింగ్ టు పోలీస్ స్టేషన్. అదర్వైజ్ పీపుల్ కీప్ ఆన్ సెండింగ్, రాలేదా నాకు రాలేదంటారు, మళ్ళీ అగైన్ ఒక లింక్ పంపిస్తాను, దే కీప్ ఆన్ సెండింగ్ మల్టిపుల్ లింక్స్ అండ్ మల్టిపుల్ టైమ్స్ దే చీట్. బట్ ఇప్పుడు మీరు అది ఇట్ మస్ట్ హావ్ హ్యాపెన్ సమ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏమో. ఇప్పుడే సార్, ఎప్పుడు 2023 నవంబరా మీరు ఇమీడియట్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఇది 1930. ఎస్ సార్ అదంతా నేను చేసి తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక వీడియో చేసి, నేను ఇలా మోసపోయాను, మీరు ఇలా మోసపోకండి, ఎవరు ఇలా డబ్బులు పంపించాను అది క్లిక్ చేయండి అంటే చచ్చినా మీరు క్లిక్ చేయొద్దు అని చెప్పి చాలా ఒక వీడియో చేసి మరీ పెట్టాను. మీరు అవేర్నెస్ క్రియేట్ చేశారు కదా, దట్ ఫెలో ఇస్ మచ్ మోర్ ఇంకా ఈ గోస్ టు ఇంకా స్మార్ట్, ఇంకా కొత్త రకం చేస్తారు. ఓ మై గాడ్, ఇట్ ఈస్ బికమింగ్ టెక్నాలజీ ఇది. సో ఇప్పుడు దాంట్లో కూడా 1930 కూడా మీరు అన్నట్లు కొంత ఉంది, మనం ఆపగలుగుతున్నా కానీ కొన్ని చోట్ల ఆపలేకపోతున్నారు. ఆపిన తర్వాత కూడా మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాం.